అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావును వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు నరేష. సాక్షి చర్చా వేదికలో అమరావతి ప్రాంతంపైన ఇక్కడ మహిళలపైన అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి నల్లపాడు స్టేషన్లో ఉంచి కొద్దిసేపు క్రితం ఆయన గుంటూరులోని జీజీహెచ్కు తీసుకొచ్చారు. జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటుగా ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు ఆయనకు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే 70 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఉందన్నటువంటి కోణంలో అయితే వైద్యులు కూడా ఆ పరీక్షలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన్ను ఈ వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు తీసుకెళ్తున్నారు. మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట కొమ్మినేని శ్రీనివాసరావును ప్రవేశపెట్టున్నారు. ప్రస్తుతం అయితే గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాసరావుకు అత్యవసర వైద్య విభాగానికి సంబంధించి ఇక్కడే ఆయనకు ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్టును కూడా సిద్ధం చేశారు. ఏదైతే దారుణమైన వ్యాఖ్యలు ఒక ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి పరిస్థితి, దాన్ని అడ్డుకోకుండా అలాగే చర్చను కొనసాగించారు. ఒక ప్రాంతం సంబంధించి ఒక తప్పుడు ముద్ర వేసే విధంగా కూడా కుట్ర జరిగింది. దీని వెనకనేటువంటి కోణంలో ఫిర్యాదు చేశారు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళిత మహిళలు. ప్రధానంగా మాది కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి కంబంపాటి శిరీష ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపైన రాజధాని ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ వర్గాల ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఇలాంటి ఒక తప్పుడు ముద్ర వేయడం, అసభ్య పదాలతో దూషించడం, ఇవన్నీ కూడా ఈ ప్రజల మనోభావాలని కూడా దెబ్బతీసేలా ఉన్నాయి, కించపరిచేలా ఉన్నాయి. ఒక తప్పుడు సంకేతాలని ప్రజలకు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు కావచ్చు పంపించినట్లు అవుతుందని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తమైంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు పేర్కొంటున్నటువంటి సాక్షి చర్చా వేదికలో పేర్కొంటున్నటువంటి ఆ రిపోర్టు కూడా అలాంటి అంశాలు లేనప్పటికీ ఆ రిపోర్టు కూడా వక్రీకరించి మాట్లాడారు. కాబట్టి దీని వెనక కూడా ఒక కుట్ర ఉందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అందుకే ఆ పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు, ఆ కేసులో నమోదు చేసిన సెక్షన్లు అన్నీ కూడా ఆ కుట్ర కోణం దాగి ఉందన్నటువంటి అంశాన్ని కూడా పేర్కొనే విధంగా సెక్షన్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ప్రాంతంలో దళితులందరూ ఉన్నారు కాబట్టి ఇవి తమ మనోభావాల్ని గాయపరిచాయని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. అందుకే వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి దీనికి ఎస్సీ అట్రాసిటీ వేధింపుల చట్టం కింద కూడా ఆ సెక్షన్ కూడా జోడించి ఈ కేసులో చేర్చినటువంటి పరిస్థితి. అలాగే ఐటీ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఇతర వేధింపులకు సంబంధించినటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా జోడించారు. ఈ సెక్షన్లన్నీ అయితే ఈ కేసులో A1గా ఉన్నటువంటి కృష్ణరాజు అయితే ఇంకా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. వెంటనే పోలీసులు స్పందించకపోవడం వల్ల కూడా కొంత అతను తప్పించుకుపోయినందుకు, అజ్ఞాతంలోకి వెళ్లేందుకు కారణమైనటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. A2గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని అయితే ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చి ప్రస్తుతం జీజీహెచ్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆయన్ను మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టి న్యాయస్థానం ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే భారీ బందోబస్తు నడుమ కొమ్మినేని పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్న అక్కడ హైదరాబాద్ అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం మీద కొంత గోప్యత పాటిస్తూ వచ్చారు. గుంటూరు తీసుకొచ్చినప్పుడు కూడా ఎక్కడ ఉంచారనే విషయం పైన కూడా పోలీసులు ఎవరికి కూడా సమాచారం బయటకు ఇవ్వనటువంటి పరిస్థితి. రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ ఆయన్ను ఉంచారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కావచ్చు, దురుద్దేశపూరిత వ్యాఖ్యలు, దుర్భాషలు అవన్నీ కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చాయి. కాబట్టి అవి వచ్చి వారిపైన అడ్డుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారంతో పోలీసులు భారీ భద్రత నడుమ జీజీహెచ్ కూడా తీసుకొచ్చారు. నిన్న రాత్రి కూడా కొంతమంది రాజధాని ప్రాంతానికి మహిళలు కావచ్చు, లేకపోతే తెలుగు మహిళలకు సంబంధించిన కార్యకర్తలు నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఆందోళన చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావును తమకు చూపించాలని, ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలి, ఎందుకు తమను అలా మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకోకుండా ఉన్నారని ఆయన నిలదీయాలని చెప్పేసి పోలీసులను కోరినప్పటికీ పోలీసులు వారిని గేట్ దగ్గర అడ్డుకొని వెనక్కి పంపించారు. కొంత ప్రజల్లో కూడా ఈ విషయం పైన కొంత ఆగ్రహావేశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమైనా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రిల్స్ ఉన్నటువంటి వెహికల్ ఆయన ఉంచి మొత్తం ఆయన చుట్టూ కూడా పోలీసుల్ని 25 మంది పోలీసులు ఉంచారు. అలాగే ముందు ఒక 2 పోలీసు వాహనాలు, వెనక ఒక 2 పోలీసు వాహనాలు కూడా ఉంచి ఒక కాన్వాయ్గా ఆయన
జీజీహెచ్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళల రాజధాని ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు లేదా టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రజలు కావచ్చు, దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఏమైనా కొమ్మినేనికి సంబంధించి అడ్డుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అనుమానంతో అయితే పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటైతే చేశారు. ప్రస్తుతం అయితే ఆయనకు బీపీ వంటి పరీక్షలు అయితే పుట్టాయి, అవన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి వైద్యులు చెప్పినటువంటి నివేదిక తెలిసింది. ఆయన తర్వాత ఆయనకి ఈసీజీ 2D ఎక్కువ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి రిపోర్టులు వచ్చిన తర్వాత ఆ రిపోర్టులన్నీ కూడా పోలీసులకు అందజేస్తారు. వాటిని తీసుకొని వీళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు మంగళగిరి న్యాయస్థానానికి ముందు కొమ్మినేని శ్రీనివాసరావును ప్రవేశపెడతారు. అక్కడ న్యాయమూర్తి ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈ పోలీసు బందోబస్తు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మార్గ మధ్యంలో కూడా ఎక్కడా ఇబ్బంది లేని విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా పోలీసుల వైఖరి బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతమంది పోలీసులు ఎవరికి కూడా రారు, కానీ అతని పైన ఆ కొమ్మినేని శ్రీనివాసరావు పైన ఎవరైనా ఏమైనా చేస్తారన్న ఒక అనుమానంతో తమ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని సంరక్షించడం కూడా తమ బాధ్యత కాబట్టి పోలీసులు ఇంత భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నట్టుగైతే అర్థమవుతుంది. అలాగే మంగళగిరి న్యాయస్థానం వద్ద కూడా భారీగా పోలీసులను ఇప్పటికే మోహరించారు. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారు కాబట్టి ఆ మంగళగిరి న్యాయస్థానం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. కొమ్మినేని శ్రీనివాసరావు తీసుకొచ్చిన సమయంలో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకైతే పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఆ మంగళగిరి కూడా రాజధాని ప్రాంత పరిధిలోకి వస్తుంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతం ఉంది, అది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి కూడా ఏమైనా వాళ్ళు వస్తారా అనేటువంటి కోణంలో అయితే వాళ్ళు పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఈ రాజధాని ప్రాంత మహిళలు వీళ్ళను అన్ని వచ్చేటువంటి మార్గాల్లో కావచ్చు, వెళ్ళేటువంటి మార్గాల్లో కావచ్చు కొంత పోలీసుల నిఘా కూడా ఏర్పాటు చేసి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు వైద్య పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఆ రిపోర్ట్లు కోసం అయితే పోలీసులు లోపల వేచి ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన్ను ఆ రిపోర్ట్లు అందిన తర్వాత ఆయన్ను ఇక్కడి నుంచి తీసుకొని మంగళగిరి తరలించేందుకైతే పోలీసులు ఏర్పాటు అయితే చేస్తున్నారు. భారీ బందోబస్తు ఆయన మంగళగిరి న్యాయస్థానానికి కొద్దిసేపట్లోనే తరలించున్నారు. కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.